హలో. హలో. నమస్తే అన్న, మైపాల్ యాదవ్ అన్న. నమస్తే నమస్తే అన్న. మాట్లాడేది ఎవరు? మైపాల్ యాదవ్ అన్న. అవునన్నా చెప్పన్న. ఈ రైతు బంధు అన్న, రైతు బంధు ఇంత మటుకు జాడలేదు, జవాబు లేదు. మంత్ ఎండింగ్ వరకు ఇస్తా అని చెప్పారు కదా. వాళ్ళు చెప్పుడు ఏందన్న, ఆల్రెడీ అవి 7,000 ఎంత కోట్లు, 7,700 కోట్లు డబ్బులు ఉన్న వాటిని ఆఫ్ చేశారు. నేను రాగానే ఇస్తానన్నాడు. సరే, ఈయన రైతు బంధు, రైతు భరోసా అని చెప్పేసి 15,000 ఇస్తా అన్నాడు. అది పోయింది. కనీసానికి ఆ ఉన్న డబ్బులు కూడా ఇవ్వచ్చు కదా నా, ఎటు మళ్ళీ దానికి. ఏ జిల్లా? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేపల్లి మండలం, రేగల్ల గ్రామం. ఏం పంట పండిస్తారు? వరి వేస్తాం, మిర్చి, ఎన్ని ఎకరాలు? పత్తి. అది 5 ఎకరాలు ఉందన్న. ఓకే ఓకే. అదే లాస్ట్ మంత్ అంటున్నారు, అడుగుదాం. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే సిపిఐ సాంబశివరావు. సిపిఐ సిపిఎం? ఆయన సిపిఐ. మరి ఆయనకు ఒకసారి ఫోన్ చేయి. ఆయన ఫోన్ చేసి ఏం సుఖం, ఆయన ఎవరో ఆయనకే తెలియదు. సార్ ఫోన్ అయితే చేయాలన్న, కాన్ఫరెన్స్ పెట్టినా మాట్లాడతా అన్నా. వీళ్ళు ఆయన బాగా చేయలేదని చెప్పేసి వీళ్ళని తెచ్చుకున్నాం. సరే, డబ్బులు రాలేదంటే వేరు. ఉన్న డబ్బుల్ని ఆఫ్ చేసి, ఎలక్షన్ కోడ్ అని చెప్పిన డబ్బుల్ని ఆఫ్ చేసి ఇప్పటిదాకా రైతులకి వేయకపోతే ఎట్లా? కాకపోతే సరే, వీళ్ళు చదువుకోవాలి, కాదనట్లేదు. కానీ కాలం ఆగుతుందా? కాలం ఆగదుగా. మీరు అన్నది కరెక్ట్ అన్న. ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే సాంబశివరావు ఫోన్ చేసి మాట్లాడదాం అన్నా. టైం అయిపోతే పంట రాదు. ఆ సీజన్ ఏంటి, ఎగ్జామ్ అనేది దాని సీజన్ బట్టి వస్తుంది. ఎండలు ఎక్కువ ముదిరిన తర్వాత నీళ్లు సరిపోతు దానికి పంటకి, ఆ దిగుబడి రాదు. అవునన్నా. ఇప్పుడు మా నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని ఇంక ఇవ్వలేదు. మాకు కూడా బాగానే ఉంది కదా. ఇప్పుడు మేము కూడా రాకారు నిరుద్యోగులకు అప్లై చేసుకోను, కానీ నిరుద్యోగులకు కూడా 4,000 ఎక్కడ ఇచ్చినా నా బట్టి విక్రమార్క అంటుండు కదా. అదే ఆయన, అది కాదు మీకు ఫస్ట్ ఎగరగొట్టిండే ఈ నిరుద్యోగులది. కానీ వీళ్ళకి ఫస్ట్ చెప్పేసిండు ఆయన, నేనే ఆడ చెప్పినని చెప్పేసి ఫస్ట్ అబద్ధం ఆడేసిండు. అట్లా అంటే ఓడి ఊరుకుంటాడు. కానీ ఇప్పుడు వాళ్ళు గద్దెలెక్కారు కదా, ఊరుకుంటే చేసేది ఏముంది? చేసేది ఏముందంటే ఇప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలన్నా. కంపల్సరీ అన్న. ఇప్పుడు ఒకటి, రైతు బంధు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు నువ్వు మీకు నిరుద్యోగ వృత్తి కూడా ప్రతి పేద నిరుద్యోగ వృత్తి పేదోడికి అవసరం అన్న. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, రైతులకు రైతు భరోసా రెండు అవసరమే. మీదే చూసుకుంటే ఎట్లా అన్న? మా గురించి ఆలోచించారు అన్న. ఇంత మీ గురించి కూడా ఆలోచిస్తాం, మా గురించి కూడా ఆలోచించాలి. కానీ మీరు ఎక్కడ మీద పడి ఎక్కడ నిలదీస్తారో అని చెప్పేసి పడుతుందని వాళ్ళు ఫస్ట్ అబద్ధం ఆడేసిండు ఆయన. బట్ వీడియోలు ఉన్నాయి కదా, ప్రియాంక రెడ్డి మాట్లాడింది, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా. వాళ్ళ ప్రభుత్వం ఎంత నిజాయితీగా ఉన్నదో అక్కడే తెలిసిపోయింది వాళ్ళది. వీళ్ళు మనకి అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు మనకి టయానికి వచ్చే డబ్బులని అకౌంట్ లో వేసే వాటిని ఆఫ్ చేశారు కదా. ఆ డబ్బులు వేసి వీళ్ళు వచ్చిన తర్వాత వేసేసినా అయిపోయేది. ఇప్పటికి ఇన్ని రోజులు గడిచిపోయింది. అవును, అది కరెక్ట్ గానే ఆఫ్ చేసిరు. అంటే ఎన్నికల కమిషన్ ఆఫ్ చేసింది. హరీష్ రావు అనే దుర్మార్గుడు మరి టింగ్ టింగ్ పడితే నా నోటి దూల ఆపుకుంటూ అయిపో కదా. నోటి దూలతోని ఆపిండు. మరి ఆయన మీద కొంచెం కూడా కోపం లేదు. సరే, ఆయన టింగ్ టింగ్ అన్నాడు, ఆపిండ్రు. ఓట్లు అయిన దాకా సరే ఆపేశారు, మంచిదే. ఇప్పుడు ఓట్లు అయిపోయింది, వీళ్ళు గద్దెలు ఎక్కారు, ఆ డబ్బులు కూడా చూసుకున్నారు. అయ్యేందో వేసేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఇక వీళ్ళు వేసిన వాళ్ళైనా అనిపించుకుంటారుగా. అవునవును, వెయ్యాలనే అంటున్నాం కదా. వేస్తేనే రైతులు ఇప్పుడు ఆ దుర్మార్గుని గద్దె దించినందుకు ఇక మేము టైంకు మంచిగా ఇస్తున్నామని మంచి పేరు తెచ్చుకోవాలి కదా. ఇక వాళ్ళు దుర్మార్గులని చెప్పుకుందాం, అయిపోయింది వాళ్ళది ఓడించడం. జైలు ఎప్పుడు వేస్తారని కూడా నాకు అడగాల మీరు. సరే, అది వేసేది తర్వాత. గాని వెగసామి అంటే టయానికి అందించుకుని ఒక్కటి కదన్నా, రైతు ఒక్కడే అన్ని విధాలుగా చేతులు ఎత్తేసుకొని నిండా మునిగేది. ఎందుకంటే మందులు బాగలేకపోయినా ఓర్చుకునేది రైతే, పంట పండకపోయినా ఓర్చుకునేది రైతే, వాతావరణం అనుకూలించకుండా మునిగిపోయినా ఓర్చుకునేది రైతే. అన్ని విధాలుగా ఓర్చుకొని ఉండి కష్టపడి నలుగురికి బువ్వ పెట్టేటోళ్ళు రైతులు. ఆ డబ్బులు ఏదో వేయాలని ఆ పాత గవర్నమెంట్ ఉపకారంగా ఉన్న ప్రకారంగానే డబ్బులు పోగు చేసిన వాటిని ఈయన గద్దె మీదకి ఎక్కి ఆ ఢిల్లీకి అటు ఇటు ఈయన సోకులు మార్గం చేసుకుంటా తిరుగుతాడు తప్ప ఈ డబ్బులు వేయకుండా
ఈ డబ్బులు సరే ఆ వేయటానికి చేయకుండా పోగు చేసి లేకుండా లేవు డబ్బులు వీళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. నువ్వు చేయి, అవునన్నా. కాదనట్లేదు కదా, నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కానీ అవి పోగు చేసి అకౌంట్లలో వేసే టయానికి ఆఫ్ చేసింది కదా. అవును చేసి మరి మీ 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 జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు కదా. ఓకే అన్న, కాదనట్లేదు. నువ్వు కూడా కొంచెం ఎక్కువ ఫోర్స్ చేసి మనకు బాగుంటది బాగా జరుగుతుంది అని చెప్పేసి తిరిగావు చేసినావు కదా, మేము కూడా చూసినాం ఈ వీడియోలు. సర్లే మంచి జరుగుతుంది ఏమనుకున్నాం, కొంచెం అడగరాదండి అన్న. ఏ వీడియోలు చూసినావు? నా వీడియోలు ఏం చూసినావు నువ్వు? చాలా వీడియోలు చూసినావు, నువ్వు మిర్చి తోటలో పోయి దండం పెట్టింది చూసినావు, మందు బుడ్డి తాగి చచ్చిపోతా అని చూసి చెప్పినది చూసినావు, కేసీఆర్ ఓట్లు వేయబాకండి వేరే వాళ్ళకి వేయండి బాగా జరుగుతుంది అని చెప్పింది చూసినావు. నీ ప్రతి వీడియోలు చూస్తున్నాంలే, కానీ వాళ్ళకి ఎందుకంటే వచ్చారు ఈ డబ్బులు ఉన్న డబ్బులు వేసేస్తే పాపం ఏదో అలవాటు పడి ఉన్నారు కదా. అలవాటు లేకపోతే ఓకే కాదనట్లే, ఆయన పెట్టిన కొత్త పథకాలు ఇప్పటిదాకా మనకి రాకపోయినా పర్వాలేదు, కానీ అలవాటు పడ్డ వాళ్ళకి వేసేస్తే అయిపోయేది కదా. మరి విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వమని చెప్పి కొట్లాడదాం మరి. అడుగుతాం అన్న, అది కూడా అడుగుతాం, కానీ వీళ్ళు ఈ అధికారంలో వచ్చారు, పాత గవర్నమెంట్ డబ్బులు పోగు చేసుకొని అకౌంట్లలో వేసే నోటి దగ్గరకు వచ్చే డబ్బుల్ని పక్కకు పెట్టేసి ఆ డబ్బుల్ని ఏం చేశారు అడుగుదాం. ఈ కూడా అడుగుదాం, ఈ కాదనట్లేదు. ఇప్పుడు మీ నిరుద్యోగాలు అంటే మా అబ్బాయిలు కూడా, ఇప్పుడు మా అమ్మాయి డిగ్రీ చదువుతుంది, మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. అది కూడా నేను మీ హైదరాబాద్ వచ్చి నీ కలుద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే మా అమ్మాయికి అక్కడ సీట్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో. అయితే నేనే అంత దూరం పంపించానని చెప్పేసి ఆఫ్ చేశా. నెక్స్ట్ టైం నీ వీడియోలు చూస్తున్నా, అక్కడ మంచిగా తిరుగుతున్నావు కదా, అక్కడికి వచ్చి కలిసి మాట్లాడి అక్కడికి పంపిద్దామని చూస్తున్నా, కానీ కొంచెం వాయిస్ తీసుకో అన్న. వీళ్ళు కొత్తగా డబ్బులు పోగు చేసి వేసేది అవసరం లేదు కదా, ఉన్న డబ్బులు ఏం చేశారు? అవును, నాకు కూడా అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు మనకి సరే పాత అలవాటు పడి ఉన్న వ్యవహారం కాబట్టి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, నిన్ను అందరు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, నిన్ను నిలదీస్తున్నారు, అన్ని వీడియోలు చూస్తున్నా. కాబట్టి వీళ్ళు అది వేసి వెళ్ళలేదంటే ఇయ్యం బాబు మేము వెయ్యం అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తే ఎవరు ఆశలు పెట్టుకోరు. నేను ఆల్రెడీ 2 ఎకరాలు నాటు కూడా వేయించిన అన్న. నన్ను అడిగినట్టే ఎమ్మెల్యేలకు అందరికి ఫోన్లు చేయండి అన్న. చేద్దామన్నా, చేద్దాం, కానీ ఇప్పుడు నువ్వు అక్కడ కొంచెం వాయిస్ వినిపిస్తున్నావు కాబట్టి నీకు చేశాం. నేను 2-3 రోజుల నుంచి లైన్ తీసుకుంటున్నా నెంబర్, కానీ ఇవాళ కలిసింది. వందల కాల్స్ వస్తున్నాయి, ఎస్పెషల్ గా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. చేస్తారా అన్న? చేస్తారు, కాకుంటే నువ్వు కొద్దిగా ఎక్కువ చేసినావు అన్న. కొద్దిగా ఎక్కువ ఆడ వీడియోలు నువ్వు ఎవరికైనా కేసీఆర్ కేసే మంది చేస్తా అని చెప్పేసరికి ఈయన ఏంది ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేస్తా అన్న ఆలోచనతోటి ఉంటారు. ఏం తెలియనోడు, ఏ పార్టీ తెలియనోడు కూడా నీకు అడుగుతారు, తప్పేం లేదు దాంట్లో. ఒక్కరిద్దరు కాదు, వేల మంది ఒకటే రోజు ఫోన్ చేస్తారు, ఏం చేయాలా అంటే అన్న ఇప్పుడు తెలంగాణ మొత్తం ఒకరిద్దరు ఉంటారు కదనా, వాళ్ళు కావాలని కొందరు. సరే, కొందరు రైతులు చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళే ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో నా నంబర్ పెట్టి చెయ్యరు అని చెప్తున్నారు. ఇక అటువంటి వాటిని మనం ఏం చెప్పలేములే, కానీ వాస్తవం మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగల గ్రామ పంచాయతీ. మా ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు. ఈ ఆడ ఉన్నాడు, మరి నీకే తెలియాల, హైదరాబాద్ లో ఉన్నావు కదా నా, మేము ఇక్కడ ఉన్నాం. ఆడు ఉండడా? ఇక అటే ఉంటాడుగా. ఉండడు మరి, ఉండండి ఎందుకు అత్త పోటీ చేసిండు అక్కడ దాకా వచ్చి. ఆయన గతంలో గెలిచినప్పుడే ఆడ ఏమి చేయలేంది, ఇవాళ ఏం చేస్తాడా అన్న. ఇప్పుడు 2వ సారి ఆయన గెలవటం లే, గాని ఏమో మరి రైతులకు తెలవాలి. ఎకరం లోపు పడ్డాయి. ఆ మధ్యలో చూడు వేసేసినామని చెప్పేసి 2 ఎకరాలు పడ్డాయి అని చెప్పేసి పుకారు లేపారు. అవన్నీ ఉట్టి అబద్ధాలు. అది ఫస్ట్ రోజు వేసినదే డబ్బులు, దాని తర్వాత ఎక్కడ డబ్బులు పడలేదు. సరే ఆయన ఇయ్యను అని చెప్పేస్తే అయిపోతుంది. ఇస్తా అని చెప్పటం, డేట్ పెట్టడం, టైం పెట్టడం, పైగా అది వాళ్ళు పోయిన గవర్నమెంట్ జమ చేసిన డబ్బుల్ని ఈయన ఏదో ఆఫ్ చేసి వేరే ఏటేటో మళ్ళీ వేసుకొని మళ్ళీ ఏదో దాని తర్వాత ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సంక్రాంతి తర్వాత అన్ని చేస్తామని చెప్పటం, ఇవన్నీ ఎందుకు? మేము వేయము, ఆ డబ్బులు ఆ పోయిన గవర్నమెంట్ చేసిన పథకాలు చెయ్యమని చెప్పేస్తే ఎవరు ఆశలు పెట్టుకోరు. నేను మళ్ళా చేస్తాను, తింటున్నా. సరేనా, ఓకే, థ్యాంక్ యూ. నేను వస్తాను, హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తా. రైట్. ఏం పేరు? నా పేరు బాలకృష్ణ అన్న. రైట్.